ఘుమఘుమలాడే కమ్మటి నెయ్యి ఇంట్లోనే చేసుకొని పచ్చడిలో కానీ పప్పులో కానీ ఒక స్పూన్ వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఆ నెయ్యి ఇదివరకు గంటలు గంటలు కవ్వంతో చిలికేవాళ్ళు. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా మనం మిక్సీలోనే వేసుకొని నిమిషాల మీద చేసుకోవచ్చండి. ప్రాసెస్ మొత్తం 15 మినిట్స్లో నెయ్యితో సహా కంప్లీట్గా 15 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇదివరకైతే మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు గంటల తరబడి పెద్ద కవ్వంతో గంట సేపు నిలబడి చిలికేవాళ్ళు. ఇప్పుడు అలాంటి ఏం అవసరం లేదండి. చూడండి ప్రాసెస్ ఏంటో. నేను మీగడ తీసి పెట్టుకున్నానండి. ఒక 20 రోజులు మీగడది. ఈ మిక్సర్ గ్రైండర్లో వేసుకున్నాను. మిక్సీ జార్లో వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఆ బటన్ ప్రెస్ చేసండి. ఓన్లీ 1 నిమిషం చాలండి. మళ్ళీ ఎక్కువసేపు చేస్తే ఆ వచ్చిన వెన్నపూస అంతా కూడా కరిగిపోతుందన్నమాట. అందుకని మనం జాగ్రత్తగా గమనించుకుంటా 1 మినిట్ లేదా 30 సెకండ్స్ అట్లా ప్రెస్ చేసుకోవాలండి. వాటర్ కూడా ఎక్కువ పోయకూడదు. చూడండి ఎంత బాగా వెన్నపూస వచ్చిందో, నిమిషాల్లోనే అయిపోయిందండి. ఇది 20 రోజులు నేను తీసిపెట్టిన మీగడండి. ఈ మీగడిని 20 డేస్కి చేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేసి. ఇప్పుడు నాకు దగ్గర 1/2 కేజీ నెయ్యి వచ్చేసింది. చూడండి, దీన్ని శుభ్రంగా వేరే గిన్నెలోకి తీసుకొని వాటర్తో సహా పోసుకొని వేరే గిన్నెలో ఆ వెన్నపూసను కూడా నీట్గా మళ్ళీ ఒకసారి మంచినీళ్ళతోటి వాష్ చేస్తున్నానండి. వాష్ చేశాక మీడియం స్టవ్లోనమాట. ఎందుకంటే తొందరగా పొంగిపోతుంది నెయ్యి, అంత తొందరగా పొంగి వస్తుంది అన్నమాట. అందుకోసం మనం దగ్గరుండి చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్లోనే అయిపోతుంది అది. కాబట్టి దీన్ని చిన్నగా లో ఫ్లేమ్లో పెట్టేశానండి నేను. అయిపోవచ్చింది. చూడండి వెన్నపూస చూడండి ఎంత బాగా వచ్చిందో 20 మినిట్స్లో. మనం ఇంట్లో చేసుకుంటుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. ఆ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. చాలా క్విక్గా చేసుకోవచ్చు. అందుకోసం మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. నేను నెయ్యి కొనండి, ఇంట్లోనే చేసుకుంటాను. స్టవ్ మీద ఒక 10 to 12 మినిట్స్ అయితే అయిపోతుందండి. నెయ్యి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్ట్రైనర్ తీసుకొని ఆ స్ట్రైనర్లో నెయ్యి ఫిల్టర్ చేసుకొని బాటిల్లో పోసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. ఇంకా వేడి అన్నంలో పచ్చడి కానీ పప్పు కానీ వేసుకొని నెయ్యితో తింటే ఆహా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఇంట్లో నెయ్యి చేసుకోవటం అలవాటు చేసుకోండి.